మొగాడు అన్నాక మొగుడవ్వక మానదు, మొగుడయ్యాక కొన్ని బాధలు తప్పవు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు. శిష్యులారా, నేటి నుంచి ఇది మీరు గమనించుడి. అవో పాపం ఏమైందో భుజం మీద వేసుకునే కండువా నెత్తి మీద వేసుకునేమో పద్యం పాడబట్టే మహేంద్ర. మరి ఏం చేయమంటావు? గాశారం చూసుకుంటా లగ్గాలు చేసుకుంటా చూసి మురిసిపోయేటోని. ఇప్పుడు పెండ్లంటేనే పాయింట్ల ఒంటేలకు పోతుర్రు మొగపురగాన్లు. అవును, మొన్న వాళ్ళ గాశారం మంచిగా లేదని చెప్తివి కదా, ఇంతాలమే మళ్ళేమా. పక్క దేశంలో బ్యాటింగ్ చేసేటోళ్లను తన బాల్ వేసి మస్తు ఇబ్బందులు పెడుతుండే షమి. ఎరికేనా మీకు? ఆయన వాళ్ళ ఇంట ఏం చేసింది ఎరికేనా? ఒక్కటే ఇడాకుల బాల్ వేసింది, 4 లక్షల పరుగులు చేసింది, క్లీన్ బౌల్డ్. షమి ఇంట ఆమె క్రికెట్ ఎప్పుడు ఆడే, ఒక్క బాల్కు 4 లక్షల పరుగులు ఎట్లా చేస్తుంది? అవి ఉత్త 4 బాల్లా నిజంగా 4 లక్షలేరా? అయ్యో, సత్యప్రమాణకంగా నిజంగా 4 లక్షలే అక్షరాల. కాకపోతే ఇవి గ్రౌండ్లో చేసిన పరుగులు కాదు, కోర్టులో చేసిన పరుగులు. షమి వాళ్ళ ఇంటాయనతోటి ఇడాకుల ఇనుపు కాగితం తీసుకున్నది కదా 2 ఏళ్ల కింద. నాకు నెలకు 10 లక్షలు ఖర్చులకు కావాలని కోర్టుకు పోయింది. గది ముచ్చట. నెలకు 10 లక్షలు ఏమిటికి ఖర్చు పెట్టుకోనిక జనాలకు సంవత్సరం మొత్తం కొలువులు చేసినా రావు కదా అవి. గదే నేనంటున్నా, నెలకు 10 లక్షలు కావాలని కోర్టుకు పోయిందట. పోతే కోర్టు నెలకు 4 లక్షలు నువ్వు ఖర్చులకు ఆమెకి ఇయ్యాల్సిందే అని చెప్పిందట. మరి అంటేనే సంపాదించకపోయినా నెలకు 4 లక్షలు ఆమె ఖర్చులకు, ఆమె బిడ్డ ఖర్చులకు ఇయ్యాల్సిందే ఇంట ఆమెకు. ఇంకా తీర్పు వచ్చినాక ఆమె ఏమన్నదో ఎరికేనా? 4 లక్షలు నాకు సరిపోవు, ఇంకా మస్తు పెంచాలి. మాజీ మా ఆయన మస్తు సంపాదిస్తాడు, ఆయన లెక్క నేను కూడా కార్లలో తిరగాలి, కార్లలో బతకాలి, బిల్డింగ్లలో మంచిగా అటు ఇటు తిరగాలి, షాపింగ్లకు పోవాలని చెప్పిందట. నిజంగా 4 లక్షలతోటి మనసొట్టి కుటుంబాలు అయితే 10 బతుకుతాయి. గంతగానం ఖర్చు ఏముంటుందో పెద్దోళ్ళకి అర్థమైతలేదు. ఇక పెండ్లంటే ఇయ్యాల రేపు లేనోనికే ఇబ్బంది అనుకున్నా. ఇప్పుడు లేనోనికి కాదు, ఉన్నోనికి లేనోనికి ఎవరికైనా పెండ్లంటే తిప్పలు తప్పేటట్లు లేవు కదా. అందుకే ఇంట ఆమె కొట్టినా తిట్టినా ఆఖరుకు అట్లకాడతోటి కాల్చినా కూడా ముఖంలో చిరునవ్వు మాత్రమే ఉండాలి. కాదని నువ్వు ఇంకేమన్నా చేస్తివా, ఇడాకులకు పోతివా, పుసుక్కుర మనసొంటోళ్లను నెలకు 10,000 కట్టుమన్నా 2 కిడ్నీలు ఇడ్లీలు లెక్క అమ్ముకోవాలి. అర్థమైందా ముచ్చట? నిజంగానే మంచిగా చెప్పినావు. మొగోళ్ళ బాధలు చెప్పుట్లా నిన్ను మించిన బాబా ఎవరున్నారు మహేంద్ర. రేపు మళ్ళా కలుస్తా గానీ ఎక్కువ రంది వాడకి ఇక.